ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో ఏదైతే 32 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ఈరోజు ఆర్టీసీ డ్రైవర్ నర్సంపల్లి ఆర్టీసీ డ్రైవర్ మన శంకర్ గౌడ్ గారి మృతి చాలా చాలా బాధాకరం, హృదయ విదాకరం. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు కావాల్సిన 32 డిమాండ్లు అమలు చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని వంచి ఈరోజు ఈ జరిగిన ఆత్మార్పణ ఏదైతుందో అది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్యే. ఈ కార్మికుల డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం దగదు. ఈరోజు వాళ్ళ గ్రామానికి వెళ్ళి మా నాయకుడు రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల ప్రకారం కుటుంబానికి అండగా ఉంటూ వారిని పరామర్శించడం జరిగింది. వారి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు మా పార్టీ ఏ రోజైతే సమ్మె ప్రకటించారో ఆ రోజు మద్దతు తెలియజేయడం జరిగింది. దీనితో పాటు మా పార్టీ పిఎస్సి మెంబర్స్ ఈరోజు శంకరన్న అంత్యక్రియల్లో పాల్గొని వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. అంతేకాకుండా కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ₹1 కోటి ఆర్థిక సాయం, దానితో పాటు వారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు మొదటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలంటూ మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకుండా కార్మికులు నిర్లక్ష్యం చేయడం ఈరోజు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే మా బీసీవై పార్టీ భావిస్తుంది. కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి దీని మీద చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు వారి ఊరికి వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొంటున్నప్పుడు మేము చూస్తే మీరు ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ ఇంతవరకు కూడా ఒక ఆర్టీసీ కార్మికులను కానీ ప్రజా సంఘాలను కానీ అక్కడున్న యూనియన్స్ని కానీ అక్కడికి రానియకుండా 5,000 మంది పోలీసులతోటి కట్టడి చేయడం అనేది ఎంత అప్రజాస్వామికం అంటే ఇది చాలా చాలా ఖండించాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మీరు వచ్చి మద్దతు తెలిపి ఇవన్నీ డిమాండ్స్ అమలు చేస్తారని చెప్పిన తర్వాతనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఈ ఆర్టీసీ కార్మికులు కానీ ప్రజా సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ఈ రోజు యువతని మోసం చేస్తున్నారు, కార్మికులను మోసం చేస్తున్నారు. ఇంత దిగజారుతుంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమ్మెలో తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు సకల సమ్మెలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళ త్యాగాన్ని గుర్తించాలి. అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం గుర్తించాలి, ఇప్పటి ప్రభుత్వం మీది గుర్తించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అరాచకం. మీ నాయకుడు రాహుల్ గాంధీకి ఏమో ప్రజాపాలన అని చెప్పుకుంటారు, ఇక్కడ మీరు చూస్తే అరాచక పాలన కొనసాగుతుంది. ఇంత దారుణమా? ఈ రోజు ఒక ఆర్టీసీ కార్మికుడు ప్రాణం పోతుంటే మీరు కనీసం స్పందించకుండా వాళ్ళకి ఏదో కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుంది. 10 లక్షల నష్టపరిహారం. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ పైన లేదా? ఇంత సిగ్గుమాలిన చర్యనా? మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మీ సొంత సామాజిక వర్గానికి చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ చనిపోతే కనీసం స్పందించి వాళ్ళకి అండగా ఉండి పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల యొక్క 32 డిమాండ్లని మీరు 29 అంటున్నారు, 29 కాదు 32 డిమాండ్లని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అగ్రి చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఆర్టీసీ కార్మికుల తరఫున మా బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర ఆదేశాల ప్రకారం ఈరోజు పిఎస్సి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కావున తక్షణమే ఈ 32 డిమాండ్లను అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.